నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. స్వీయ ప్రతిభతో చిత్రసీమలో తారచువల దూసుకుపోతున్నారు ఆ యువ హీరో. ఇక సత్యదేవ్ కెరీర్ విషయానికి వస్తే ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్రలో కనిపించిన తర్వాత హీరోగా విలన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బ్లఫ్ మాస్టర్ వంటి సినిమాల్లో ఆయన యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి ప్రతినాయకుడిగా అమోఘంగా నటించారు. ప్రస్తుతం జీబ్రాతో ప్రేక్షకులను అలరించారు నటుడు సత్యదేవ్. ఆయన గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. సత్యదేవ్ 1989 జూలై 4న వైజాగ్లో పుట్టి విజయనగరంలో ఇంజనీరింగ్ చదివారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. హైదరాబాద్లో నటుడిగా స్థిరపడ్డారు సత్యదేవ్. అందరిలా అతను కేవలం నటుడు కాదు, విలక్షణ పాత్రలు చేస్తున్న సలక్షణ నటుడు. జూలై 4, 1989లో పుట్టిన సత్యదేవ్ ఇవాళ 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. సత్యదేవ్ అనలే కానీ అతనితో సినిమాలు తీసే నిర్మాతలు బాగానే ఉన్నారు. అయితే ఇంతవరకు కష్టపడి సంపాదించుకున్న పేరును నిలబెట్టుకోవాలని ఈ యువ నటుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. నటుడు కావాలనే కోరికతో తీవ్రమైన ప్రయత్నాలు చేసి 1-2 సినిమాలు ఇలా కనిపించి అలా మాయమైన అతనిలోని ఆర్టిస్ట్ ను గుర్తించి ప్రోత్సహించి చిత్రసీమలో నిలబెట్టేందుకు కృషి చేసిన మిత్రులు సత్యదేవ్కు చాలానే ఉన్నారు. వారి కారణంగానే మైనే ప్యార్కియా, ముకుంద, అసుర వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు సత్యదేవ్. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన జ్యోతిలక్ష్మి అతని తలరాతను మార్చేసింది. ఇంత చక్కని ప్రతిభ ఉన్న నటుడు తెలుగులో మన మధ్య ఉన్నాడా అని రామ్ గోపాల్ వర్మ సైతం ఆశ్చర్యపోయేలా సత్యదేవ్ ఆ పాత్రలో ఒదిగిపోయారు. జ్యోతిలక్ష్మిలో సత్యదేవ్ నటనను చూసిన జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ తాను దర్శకత్వం వహించిన మరొకరి రామాయణంలో కీలక పాత్ర ఇచ్చారు. ఖాజీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో నటించారు. అక్షయ్ కుమార్ రామ్ సేతులోనూ నటించారు. తమిళ చిత్రం చతురంగా వేటై, తెలుగు రీమేక్ బ్లఫ్ మాస్టర్ లో నటించారు. ఈ సినిమా నటుడిగా సత్యదేవ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి వైవిధ్యమైన కథాంశాలను తెరకెక్కించాలని భావించిన దర్శకులకు సత్యదేవ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర తన దరికి చేరిన ఆ పాత్రకు ప్రాణం పోశారు. అంతరిక్ష సినిమాలో ద్విపాత్ర అభినయం చేసి మెప్పించారు. ఇక కరోనా సమయంలో థియేటర్లు మూతపడినప్పుడు సత్యదేవ్ తెలుగు ఓటీటీ హీరోగా మారిపోయాడు. అతను నటించిన 3 సినిమాలు 3 వేర్వేరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వా గోరింక వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై విజయం సాధించాయి. అలానే నెట్ఫ్లిక్స్ లోనే వచ్చిన పిట్ట కథలు ఆంథాలజీలోనూ సత్యదేవ్ నటించారు. ఇక ఆహాలో వచ్చిన లాక్డ్, గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్ లోనూ సత్యదేవ్ చేశారు. అంతేకాదు తన వాచకంతోనూ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. నవాబ్ చిత్రంలో సింబుకు, సాహోలో నీల్ నితిన్ కు, ఆకాశమే నీహద్ర మూవీలో హీరో సూర్యకు డబ్బింగ్ చెప్పింది సత్యదేవే. ఆ తర్వాత గుర్తుంద శీతాకాలం కన్నడలో లవ్ మాక్ టైల్ కు ఇది రీమేక్. దీంతో పాటు తిమ్మరుసు, గాడ్సే చిత్రాల్లోనూ నటించారు. ఇక గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి ప్రతినాయకుడిగా సత్యదేవ్ యాక్టింగ్ అమోఘం. ఈ చిత్రం తర్వాత సత్యదేవ్ చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించిన చిత్రం జీబ్రా. ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూతా మీడియా.